This is the tomb of Abraham. ఇది అబ్రహాం యొక్క సమాధి. Jesus will say, this is the tomb of Mr. Dinakaran. ఇది సహోదరుడు దినకరణ గారి యొక్క సమాధి. This is how many people think. ఈ విధంగా చాలా మంది ఆలోచిస్తారు. Mark 12:24 and 25. మార్కు సువార్త 12వ అధ్యాయం 24-25లో Oh, we are all alive in Jesus Christ. మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో ఎప్పుడూ సజీవులమే. It is not our dead body. మన యొక్క శరీరం మృతమైన, In the spirit we are there. మనము ఆత్మీయంగా అక్కడ ఉంటూ ఉన్నాము. Oh, we will be walking with him. మనము ఆయనతో నడుస్తాం. We will be moving with him. ఆయనతో కూడా చలిస్తూ ఉన్నాం. And you will see మనం Elijah. ఏలియాను చూస్తాము. You will see మనం Elisha. ఎలీషాను కూడా చూస్తాము. It's a marvelous experience. ఇది అద్భుతమైనటువంటి Quite some time I used to be worried about one passage in the scripture. కొన్ని రోజుల క్రితం బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని గురించి నేను ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాను. 2 Chronicles chapter 21, రెండవ దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 12 to 14. 12 నుండి 14 వరకు This passage ఈ says, వాక్య భాగము తెలియచేస్తున్నది. King Ahab has died. రాజైన ఆహాబు చనిపోయిన తరువాత Afterwards so many kings came. ఆ తరువాత అనేకమైనటువంటి రాజులు వచ్చారు. And when a particular king came, ఒక ప్రత్యేకమైన రాజు వచ్చినప్పుడు a letter came from prophet Elijah. ఒక ఉత్తరము ప్రవక్త అయినటువంటి ఎలీషా నుంచి అతనికి లభించింది. Elijah has long ago gone to heaven. ఎలీషా చాలా రోజుల క్రితమే పరలోకానికి వెళ్ళిపోయాడు. So many years earlier he has gone to heaven. చాలా సంవత్సరాల క్రితమే ఆయన పరమునకు చేర్చబడ్డాడు. Here he says a letter came to this king. ఇక్కడ ఒక పత్రిక అతని యొద్దకు వ్రాసి పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. He said, you fellow, you have walked away from God. నీవు నీ దేవుడైనటువంటి యెహోవాకు విరోధముగా నడిచితివి. This is the miserable way in which you are going to die. నీవు భయంకరమైనటువంటి మరణము చేత మరణించెదవు. I used to wonder, నేను ఆశ్చర్యపోయాను. how Elijah could write a letter? అరే, ఏ విధంగా ఏలియా పత్రిక రాయగలిగాడు? He has gone to heaven. ఆయన పరమునకు చేర్చబడ్డాడు. One day I caught hold of Elijah. నేను ఒక రోజు ఏలియాను పట్టుకున్నాను. I asked him, అతనితో అన్నాను, what does it mean? దీని అర్థం ఏంటి అని అడిగాను. Did you write that letter? నీవు ఒక పత్రికను వ్రాసావా? He said, yes, I did write that. అవును, నేనే ఆ పత్రికను వ్రాసాను. He explained to me. ఆయన నాకు వివరించాడు. You see, I am still in flesh and blood. చూడు, నేను ఇంకా రక్త మాంసములతోనే ఉన్నాను. Others died, only their spirit is there. అందరూ చనిపోయిన వారు వారి ఆత్మలోనే ఉన్నారు. If you read Matthew chapter 17, 1 to 5, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివితే, there the Lord Jesus Christ was on the Mount of Transfiguration. అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద రూపాంతరము చెందిన సమయంలో, According to Luke 9:31, లూకాసు వార్త 9వ అధ్యాయం 31వ వచనంలో, two people came from heaven to prepare him for his death in Jerusalem. ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమనను గూర్చి ఇద్దరు వ్యక్తులు వచ్చి మాట్లాడుచుండిరి. One was prophet Elijah, అందులో ఒక వ్యక్తి ప్రవక్త అయిన ఏలియా, another prophet Moses. రెండవ వ్యక్తి ప్రవక్త అయినటువంటి మోషే. Moses was only in the spirit, మోషే ఆత్మ స్వరూపిగానే ఉన్నాడు. but Elijah was in flesh and blood. అయితే ఏలియా రక్త మాంసములతో కలిగి ఉన్నాడు. When the illiterate Peter looked at both of them, అక్షర అభ్యాసము లేనటువంటి పేతురు వారిద్దరిని గమనించాడు. both of them looked the same. వారిద్దరూ ఏకరీతిగా ఉన్నారు. Elijah told me, ఏలియా నాతో సెలవిచ్చాడు, even today I am still in flesh and blood. ఈ రోజు కూడా నేను రక్త మాంసములను కలిగి ఉన్నాను. The other people don't think about this world. మరోవైపున ఇతరులు ఈ యొక్క విషయాన్ని గురించి ఏమాత్రం కూడా ఆలోచన కలిగి ఉండరు. But because still I am in flesh and blood, అయితే ఇంకనూ నేను రక్త మాంసములతోనే ఉన్నాను. I am interested in the happenings of this world. ఈ లోకంలో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి నేను చాలా జాగ్రత్త కలిగి ఉన్నాను. Carefully monitor. నేను సమస్తాన్ని కూడా చూస్తూనే ఉంటాను. When this Joram, this wicked king, was doing things against God, my blood boiled. యెహోరాము దేవునికి విరోధంగా కార్యాలు జరిగించినప్పుడు నా రక్తము అలాగే ఉడికిపోతున్నది. I did write that letter. నేను అతనికి పత్రిక రాశాను. Came down, దిగి వచ్చాను, have it delivered. అతనికి సమర్పించాను. You can understand the scriptures better when you meet the saints of God in heaven. పరలోకములో మీరు
పరిశుద్ధులను కలుసుకున్నప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాన్ని గురించి అడిగినప్పుడు వారు మనకు సహాయం చేస్తారు. Gift of the word of knowledge. దేవుని యొక్క బుద్ధివాక్యం అనే వరం It makes you see the clouds of saints in heaven. పరలోకములో ఉన్నటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించుచూ ఉన్నవి. Hebrews 11 gives you the list of such saints. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇలాంటి పరిశుద్ధుల గురించి పట్టిక But ఉన్నది. when you go to heaven, మీరు పరలోకమునకు వెళ్ళినప్పుడు, in the spirit, when you are in heaven, మీరు ఆత్మ ద్వారా పరలోకములో ప్రవేశించినప్పుడు you are surrounded by them. మీరు వారి వలె ఆవరించబడుచూ ఉన్నారు. What a joy! ఎంత గొప్ప సంతోషం, What a relief! ఎంత గొప్ప విశ్రాంతి. When Iraq overruled Kuwait, George Bush the senior was the president of the United States. ఇరాక్ కువైట్ని అధిగమించినప్పుడు జార్జ్ బుష్ యునైటెడ్ స్టేట్స్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇరాకు ఆ దేశాన్ని అధిగమించినప్పుడు There's a funny story. ఇక్కడ ఒక హాస్యాస్పదమైన కథ ఉన్నది. That time he used to visit heaven to consult the saints there as to how to conduct this war. ఈ యొక్క యుద్ధాన్ని ఏ విధంగా జరిగించాలో అనేటువంటి విషయాన్ని పరిశుద్ధులతో కూడా సంప్రదించేటువంటి సమయం కూడా ఆసన్నమవుతున్నది. One day he went to heaven.